హాయ్ గాయస్, దిస్ ఇస్ రవి బ్యాక్ టు అగైన్ మై ఛానల్ ఫైండ్ ద వే. గాయస్, ఇప్పుడైతే మనం కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యి ఇక్కడ కాకినాడ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వచ్చానా. ఇక్కడ నుంచి కాకినాడ బీచ్ 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం ఇక్కడ నుంచి బై వాక్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అందు గురించి ఇంకా మనకి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎవరు ఇస్తారో లేదో చూడాలి. చూసి కాకినాడ బీచ్ అయితే చూసి ఫస్ట్ దానికన్నా ముందు నేను ఏదైనా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి కాకినాడ బీచ్ చూసి అక్కడ నుంచి మనం ఇంకా రోడ్ వే ద్వారా బయలుదేరిపోదాం. మనోడు ఒక అతను అయితే ఇంకా మనకి బ్యాక్ సైడ్ వరకు లిఫ్ట్ ఇచ్చి అతను అటు సైడ్ వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు వరకు అయితే లిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా ఇటు నుంచి నేరుగా ఇంకో 3 కిలోమీటర్లు పోతే బీచ్. ఫస్ట్ ఈ బీచ్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఏం చేయాలో ఏంటో చూద్దాం. గైస్, ఇంకా ఇప్పుడే కాస్త బ్యాక్ సైడ్ అయితే టిఫిన్ చేసి ఇంకా ఇక్కడ నుంచి బీచ్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ప్రస్తుతం మనకి ఎవరు లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ఎండ గట్టిగా వేస్తుంది కదా, పొద్దున్న ఎండ కొట్టేస్తుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చిందంటే మనం అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం బీచ్ సైడ్ వెళ్తున్నాం కదా, లిఫ్ట్ అడుగుతుంటే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. అదే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంచెం లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇటు సైడ్ స్ట్రైటా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 5 ఉంటుందా? సరే సార్. ఇందాక మనకి లిఫ్ట్ ఇచ్చారు కదా ఒక బ్రో, అతను ఏం చెప్పాడంటే ఇటు నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాడు. మనవాడికి అడిగితే 5 కిలోమీటర్స్ అని చెప్తున్నాడు. ఇంకా మనకి 5 కిలోమీటర్స్ అయితే దోల తీరిపోతుంది. ఇంకెవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. చూద్దాం, మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా అడుగుదాం. ప్రజెంట్ ఎవరెవరికో లిఫ్ట్ అడుక్కుంటూ ఇక్కడికైతే బీచ్ దగ్గరికి అయితే వస్తాను. ఇంకా ఇలా స్ట్రైట్ పోతే బీచ్, ఇంకా ఇటు సైడ్ పోతే ఉప్పాడ ఇదేదో అన్నారు. ఇంకా ఇటు సైడ్ పోతే ఉప్పాడ, ఇటు సైడ్ పోతే బీచ్. ఫస్ట్ ఈ బీచ్ కవర్ చేసి చాలా ఎండగా ఉందండి, సెంపుల్ దూరం తీసేస్తున్నాయి. ఇంకా మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ వాకింగ్ కదా ఇలా ఎండలోన. దానివల్ల ఏంటంటే మనం వేసుకున్న టీ షర్ట్ కూడా మొత్తం చెమట పట్టేసి మొత్తం తడిచిపోయింది అనమాట. ఇంకా ఇది కవర్ చేసి ఎక్కడి నుంచి మనం ఎక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మనం బయలుదేరదాం అనకాపల్లి సైడు. ప్రస్తుతం ఇప్పుడు మనం బీచ్ సైడ్ అయితే వెళ్దాం. ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడికి వచ్చే రోడ్డు ఇంకా సిటీ నుంచి ఇలా లోపలికి మొత్తం ఇది కన్స్ట్రక్షన్ ఏరియా అండి. మొత్తం ఇక్కడ కంపెనీలు అన్నీ ఉండడం వల్ల ఏంటంటే రోడ్స్ బాగాలేవు అస్సలు. ఆ రోడ్స్ అనేవి అస్సలు బాగాలేవు. ఇంకా ఇటు సైడు లోపల కొంచెం పర్లేదు సిటీలోన, ఇంకా ఈ బయటకు వస్తే మాత్రం రోడ్లు అస్సలు బాగాలేవు. ఇంకా మొత్తం దుమ్మే ఉంది. ఇంకా ఈ కంపెనీస్ కదా, కంపెనీస్ వల్ల వెహికల్స్ తిరగడం వల్ల ఏంటో ఇంకా మొత్తం రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. ఫుల్ ఇంకా ఎయిర్ ఇంకా చండాలంగా ఉంది ఇటు సైడు. కానీ సిటీలోనికి వెళ్తే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనమైతే మ్యాక్సిమం వస్తాం. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నేనేమో అనుకున్నా కానండి, వ్యూ మాత్రం బాగానే ఉంది చుట్టుపక్కల. ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఏవో వాటర్ యాక్టివిటీస్ కోసం మొత్తం ఇంకా అది కన్స్ట్రక్షన్లోనే ఉంది, రెడీ చేస్తున్నారు అనుకుంటా. ఇంకా ఇది చూస్తే బీచ్. వా, ఇంకా ఇది పోర్ట్ దగ్గరే కావడం వల్ల ఏంటంటే ఇంకా ఈ కాకినాడ పోర్టు దగ్గరే అవ్వడం వల్ల ఏంటంటే మీరు పెద్ద పెద్ద షిప్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. పదండి ఒకసారి. నేను యాక్చువల్లీ ఇది చాలా లైట్ తీసుకున్నా, ఎవరు ఉంటారో ఉండరో అనుకున్నా. బాగానే ఉంది బీచ్ అయితే. కాస్త వెళ్ళి ఎక్కడ ఫస్ట్ వాటర్ తాగుదాం, మొత్తం దోల తీరిపోతుంది ఎండ వల్ల. ఫస్ట్ వెళ్ళి ఆ పని చేద్దాం. గాయస్, ఫైనల్లీ మనం బీచ్ దగ్గరికి అయితే వస్తాం. ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఇక్కడ షిప్స్ అనేవి ఎక్కడే ఉన్నాయండి, ఎందుకంటే పోర్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. అక్కడ పోర్ట్ ఉంది, కాకినాడ పోర్టు. ఈ షిప్స్ అనేవి అక్కడికి వెళ్తాయి అనుకుంటా, కానీ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఇంకా లోపలికండి మీకు చూపిస్తా సార్, చూడండి. ఆ లోపలికి నేల ఉన్నట్టుందండి, చూడండి.
మొత్తం చెట్లు ఉన్నట్టున్నాయి. ఆ లోపలికి నేల ఉన్నట్టుంది. ఇంకా ఇక్కడ నేను ఇంత బీచ్ ఇది ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఏదో యావరేజ్ ఉంటుంది అనుకున్నా, కానీ బీచ్ చాలా బాగుంది. ఇంకా అక్కడ చూపించాను కదా బ్యాక్ సైడ్, అక్కడ మనకి వాటర్ యాక్టివిటీస్ రెడీ అవుతున్నాయి మనం వచ్చేటప్పుడు. మీకు ఇక్కడ ఎవరైనా రైడ్ చేయాలనుకుంటే మన ఈవీఎంస్ రైడ్ చేయొచ్చు. ఇంకా ఆ బ్యాక్ సైడు ఏదో ఎయిర్ మ్యూజియం అని ఉంది, నేను దీంట్లో అదే మ్యాప్స్లో చూసా. ఒకవేళ వీలైతే అక్కడికి వెళ్దాం, లేదా ఇక్కడ నుంచే బయలుదేరిపోదాం. ఇది మొత్తం ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏరియా అని చెప్పాను కదా, అక్కడ నుంచి చూడండి ఎంత ఎయిర్ పొల్యూషన్ అవుతుందో. మొత్తం పొగలే బయటకు వస్తున్నాయి. ఒకసారి చూపిస్తే చూడండి. నాకు క్లారిటీ లేదు కానీ మొబైల్ మొత్తం పొగ. ఇంకా గాయస్, నాకు ఈ బ్యాగ్ వేసుకుంటూ ఇక్కడ నిల్చోండి నా వల్ల అయితే లేదు. అందుకే ఇప్పుడు మనం బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి మనం ఇంకా అనకాపల్లి సైడ్ అయితే రెడీ అయిపోతాం. ఇక్కడ నుంచి అనకాపల్లి మనకి 130 కిలోమీటర్లు ఉంది. అంటే నేను మ్యాక్సిమం ఇప్పుడు టైము 10 అయింది అనుకుంటా. 10 అంటే ఏం లేదన్నా 4 కాల్ చేరిపోతా అనుకుంటున్నాను. 4 అవర్స్ పట్టవచ్చు, 4-5 అవర్స్ పట్టవచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువే పట్టవచ్చు. మనకు లిఫ్ట్ దొరికిపోతే చాలా బేగ వెళ్ళిపోవచ్చు, లేదంటే చాలా లేట్ అవుద్ది. దాని గురించి ఇంకా మనం లేట్ చేయకుండా మనము ఇక్కడ నుంచి మనం అనకాపల్లి సైడ్ అయితే బయలుదేరిపోదాం. ఈ బీచ్కి ఏంటంటే, ఈ బీచ్కి మనం నైట్ రావాలండి. ఎందుకంటే ఈ కుర్చీలు వేసారు చూసారా, మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. మనకి అడ్డంగా ఏవి అంటే చెట్లు కానీ ఏం లేవు. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే అలా బీచ్ కనిపిస్తుంది, బాగుంటుంది. కానీ ఇప్పుడైతే ఎక్కువ ఎండ వల్ల మనకి అంత చూడాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అదే కానీ సాయంత్రం వస్తే మాత్రం మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇటు వెళ్ళిపోతారా? మీరా నా గురించి వస్తున్నారా ఇటు సైడ్? ఎక్కడ సార్? ముందుకా? ఓకే ఓకే సరే చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు నా గురించి లిఫ్ట్ ఇచ్చిన. సరే సరే సార్, గెలిపండి. ఓకే అండి, థ్యాంక్స్. ఇప్పుడు సగం దూరం అయితే వస్తాం. ఇంకా ఇప్పుడు మనం ఇటు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి మనకి మ్యాక్సిమం బస్సులు కానీ ఏవైనా దొరికేస్తాయంట. తాతగారు చెప్పారు. తాతగారు యాక్చువల్లీ మనం ఫస్ట్ అయితే వచ్చాం కదా అటు సైడ్ నుంచి, అటు సైడ్ వెళ్ళాలి. కానీ నాకేం తెలియదు కదా అని ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చి ఇక్కడికైతే చూపించారు. అక్కడ నుంచి వెళ్ళు, నీకు ఈజీగా బస్సులు అనేవి దొరికేస్తాయి, లేదా బస్సులు అయినా సరే లిఫ్ట్ అయినా సరే పర్లేదు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది వెళ్ళే అన్నారు. అందుకే మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి అక్కడ నుంచి మనం లిఫ్ట్కి అయితే ట్రై చేద్దాం. పదండి. మనం ప్రజెంట్ అయితే ఇదేదో జంక్షన్ ఉంది ఇక్కడ. ఈ జంక్షన్ దగ్గరికి అయితే వేరే తాత ఒక లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఈజీగా బస్సులు అయినా సరే ఏదైనా వెహికల్స్ అయినా దొరికిపోతాయి. ఇటు నుంచి ఇలా స్ట్రైట్ పోతే విశాఖపట్నం, ఇంకా మరి బ్యాక్కి వెళ్తే మళ్ళీ రాజమండ్రి సైడ్. అందుకే మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోదాం. చూద్దాం ఇప్పుడు మనకి ఎవరు లిఫ్ట్ ఇస్తారో లేదో. ఇప్పుడు అసలైన టాస్క్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎవడో మనకు లిఫ్ట్ ఇవ్వట్లేదు. అలా లిఫ్ట్ ఇస్తావా? ఎవడో ఇవ్వట్లేదు లిఫ్ట్. ఇప్పుడు మనకు పెద్ద టాస్క్ చెప్పాను కదా, ఎక్కడి నుంచి మనకు టాస్క్ మొదలవబోతుంది. ఇంకా టాస్క్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి మనకు లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. అది మనకి అలా లిఫ్ట్ ఇస్తారా? ఎవడో లిఫ్ట్ ఇవ్వట్లేదు.
ఇంకా ఈ అంకుల్ గారు ఏంటంటే మనకు ఆ జంక్షన్ నుంచి ఇంకా పిఠాపురం వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చి ఇంకా ఏం చెప్పారంటే, "నీవు ఎక్కడ ఏమైనా చూడాలంటే ఇక్కడ పిఠాపురంలో ఒక టెంపుల్ ఉంది. అదైనా చూడొచ్చు. ఇంకా లేదంటే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే నువ్వు అనకాపల్లి సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా నువ్వు ఇక్కడ చూస్తానంటే చూడు, లేదంటే ఇటు సైడు స్ట్రెయిట్ వెళ్ళిపో" అన్నారు. అయితే లేదు సార్ నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళకుండా పిఠాపురం నుంచి నేను అనకాపల్లి వెళ్ళడానికి అయితే నేను రెడీ అయిపోయాను. ఇంకా అంకుల్ గారికి నేను థ్యాంక్స్ అనేది చెప్పి ఇంకా డైరెక్ట్‌గా నేను స్టార్ట్ అయిపోయాను. ఏంటంటే ఈ వీడియో తీసేటప్పుడు నేను మైక్ ఆన్ చేయలేదండి. అది చూసుకోలేదు. ఇంకా దాని గురించే నేను ఇంటికొచ్చాక ఎడిట్ చేసేటప్పుడు చూస్తే ఇది ఆన్ చేయలేదు. అందు గురించి ఇప్పుడు మళ్ళీ నా ఇంట్లోనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చింది. ఇప్పుడే ప్రజెంట్ మనం పిఠాపురం దాటి కాస్త ఓ 3 కిలోమీటర్స్ వరకు ముందుకి మనకు ఒక బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చిండు. ఇచ్చి మనకు ఒక వాటర్ బాటిల్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ నాకు చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టాను. ఇంకా ఎక్కడి నుంచే మనం ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. చూద్దాం ఇప్పుడు మనకి ఎవరు లిఫ్ట్ ఇస్తారా ఏంటో. లిఫ్ట్ ఇస్తాం ఎక్కడ ఫ్రంట్ థ్యాంక్స్ అండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఇదే ప్లేస్ లో ఉన్నాను కూడా నాకు తెలియదు. మనం ఎప్పుడైతే పిఠాపురం దాటి ఇంకా కాస్త దూరం వచ్చామో అక్కడ నుంచి ఇంకా నేనైతే వ్లాగింగ్ ఆపేసాను. ఎందుకంటే మన మైక్ ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఛార్జ్ పెట్టి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇక్కడ వరకు మనకి ఒక అతను లిఫ్ట్ ఇచ్చాడు. అతను ఏంటంటే ఈ లోపల ఏదో ఊర్లు ఉన్నాయని ఏదో పని ఉంటే అతనితో లోపలికి వెళ్ళా. ఏదో ఊర్లో అవి ముస్లిం ఊర్లు మొత్తం, కానీ అక్కడ కూడా ముస్లిం వాళ్ళు వినాయకుడు విగ్రహం పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచిగా అనిపించింది నాకు. ముస్లిం వాళ్ళు ఇలా చేయడము మొత్తం అది ఆ ఊరు మొత్తము ముస్లిం ఊరే అని కాకుండా వాళ్ళు ఇలా వినాయకుడి విగ్రహం తెచ్చి దానికి పూజలు చేయడం అనేది చాలా వియర్డ్ అనిపించింది. మంచిగా అనిపించింది. ఇప్పుడు అతను అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడి నుంచో మనం అనకాపల్లి బయలుదేరాలి. ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉన్నది కూడా నాకు తెలియదు. ఇక్కడ నుంచి ఇంకా అనకాపల్లికి అయితే మనకి సరిగ్గా 57 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఎక్కడి నుంచి బయలుదేరదాం. ఇప్పుడే గూగుల్లో చూసాను, సరిగ్గా 57 కిలోమీటర్లు ఉంది. ఇంకా లేట్ అని చేయకుండా ఇంకా బయలుదేరదాం. ఇంకా పొద్దున్న తిన్నా, ఇంకేం తినలా, అంతే ఆకలి వేయట్లేదులేండి. ఎందుకంటే మన అక్కడ తిన్నాం కదా మసాలా దోశ, బాగుండండి. మనోడు బాగానే చేశాడు. దానివల్ల ఇంకా ఏం తినలేదు. వెహికల్ ఆపర ఇప్పుడు కాకినాడ నుంచి వచ్చాను. గాయస్, ఇప్పుడైతే మనకు లిఫ్ట్ అయితే దొరికింది. చాలా రోజులకి మళ్ళీ ఒక లారీ మనకి దొరికిందిలే మళ్ళీ చాలా రోజులకి. ఇంకా ఇప్పుడైతే మనం ఎక్కడి నుంచి అదే అనకాపల్లి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా మనకి ఈ అన్నయ్య లిఫ్ట్ ఇచ్చింది. సరేనా, ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. పర్లేదు, నువ్వు వెళ్ళే దారిలో ఎక్కడైనా నీకు ఫ్రీ అనిపించింది దానికి ఎన్ఐడి దగ్గరలోనే ఆపేసే, అక్కడ నేను దిగిపోతాను. అక్కడ నుంచి సరేలే. ఆ బ్రిడ్జి మేనంటే తిరుగుతానే ఉంటాయి వెహికల్స్. వద్దు, పైన ఆపొద్దు అన్న. పైన ఆపితే మళ్ళీ ఇబ్బంది. కింద దిగాక సైడ్ లాక్.
అదే అట్లీగా ఉందో ఇంకే మనకి కింద కనుక వస్తే కింద కింద సర్కిల్ ఉంటుంది అవును ఆ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోతుంది ఎవరికైనా నేను సిచ్యువేషన్ తెలుసు ఎన్ఐడి అక్కడికి వెళ్ళిపోతే తెలుసు. సరే థ్యాంక్స్ అన్న, ఇంతవరకు నేను అసలు ఇక్కడికి వస్తాను అనుకోలేదు, అనకాపల్లిలో ఉంటాను అనుకున్నా. సరే గాయస్ ఇప్పుడు బయలుదేరదాం. మనం ఇప్పుడైతే ఎన్ఐడి దగ్గరికి అయితే వస్తాము. ఇంకా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వరకు మనకి లిఫ్ట్ ఎవరు ఇస్తారో చూడాలి. మనం ఈరోజు మొత్తం లిఫ్ట్లో వెళ్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా ఇది కంప్లీట్ చేయాలి. అలాగే లిఫ్ట్లోనే మనం వెళ్ళాలి. దాని గురించి నేను ఇక ఎక్కడ ఇంకా ఏ ఆటో కానీ ఏవి యూజ్ చేయట్లేదు, ఓన్లీ లిఫ్ట్లో వెళ్ళాలి కాబట్టి లిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ వరకు ఎవరు లిఫ్ట్ ఇస్తారో లేదు చూద్దాం. ఇంకా మనకు పెద్ద కంగారు పడాల్సిన అవసరమే లేదు. వర్షం వచ్చినా సరే మనం ఈరోజు రైల్వే స్టేషన్లో ఉండిపోదాం. లేదంటే ఇంకా లేదు మ్యాక్సిమం మనకి ఒక తొందరలేండి, మనకి అక్కడ ఎక్కడైనా డార్మెటరీలు దొరికితే అక్కడైతే ఉందాం, లేదు అంటే రైల్వే స్టేషన్లో ఉందాం. ఈ రెండిట్లో ఏది ఫిక్స్ కాలేదు. ఇంకా ఇక్కడ ప్రస్తుతం నాకు ఆకలి వేస్తుంది, ఏదైనా తిని ఏదో ఒకటి ఫిక్స్ చేద్దాం. ఇంకెక్కడి నుంచి బయలుదేరుదాం పదండి. ఇంకా ఈ బ్రో అయితే మనకి ఎన్ఐడి దగ్గర నుంచి అయితే లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ఇస్తే ఏంటంటే అలా వెళ్తుంటే ఇంకా వర్షం పడిపోయింది అనమాట. మొత్తం గట్టిగా పడిపోతే మొత్తం నా బట్టలను ఇంకా మన బ్యాగు మొత్తం అయితే తడిసిపోయాయి. ఇంకా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి అవి మొత్తం ఆరబెట్టి ఇంకా అక్కడే పడుకున్నా నైట్. ఇంకా పడుకొని ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను అండి.